ఏమ్మా, నువ్వు లైన్ మ్యాన్ నారాయణ భార్యవు కదూ? అవునండి. ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉంటాం బాబు, ఆయన పోయాక ఎండు పొలలో ఎండాకులు ఏరుకుని ఎండిపోయిన బతుకులయ్యాయి మాయి. ఏమ్మా, డిపార్ట్మెంట్ నుంచి మీకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేశారా? నష్టపరిహారమా? ఎలా ఇస్తారు బాబు? ఏ ఎందుకు ఎవరు? డ్యూటీలో ఉండగా తాగి పడిపోయాడు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు మా పూచి లేదని చెప్పేశారు. నారాయణ తాగేవాడా? ఎవరు తాగరు బాబు ఈ ఊళ్ళో, అందరూ తాగుబోతు సచ్చినోళ్లే. పెళ్ళాం బిడ్డలు ఎంత నెత్తి నోరు మొత్తుకుని ఏడుస్తున్నా తాగుడుకు బలి కాని కాపరాలున్నాయా ఈ ఊళ్ళో? వాళ్ళకేం బాబు, ఖుషీగా తాగుతారు, కుటుక్కున పోతారు. మా బతుకులే ఇలా సావలేని బతుకులు, బతకలేని సావులు. వస్తాను బాబు. చూడు బాబు, కిష్టపల్లి ఇదే కదూ? ఇదేనండి. అమ్మా అమ్మా, అయ్యని నిప్పుల నుంచి కాపాడారే, ఆయన వచ్చారు. కూర్చోండి కూర్చోండి. మా అమ్మ ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటది. అలాగా? అమ్మా నువ్వు బయటికి రామ్మా. ముందు నువ్వు లోపలికి రాయే. నువ్వే రామ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బ, ముందు నువ్వే లోపలికి రాయే. ఎన్ని మగవా? సరే. దండాలండి బాబు గారు. బాగున్నారా బాబు? గుర్తున్నాను అన్నమాట. అదేంటి బాబు, మా బతుకుల్ని నిలబెట్టిన భగవంతుణ్ణి ఎలా మర్చిపోతాం? అదే వరే. అసరే కిష్టపెక్కడా? ఆడిక్కడ ఎందుకుంటాడు బాబు గారు, కళ్ళు పాకల్లో దొల్లుతూ ఉంటాడు. కళ్ళు పాకలోనా? అదేంటి, ఇంత ప్రమాదం జరిగిన తర్వాత కూడా తను ఇంకా తాగుడు మానలేదా? ఎంత ప్రమాదం జరిగినా ఇంకా బతికే ఉన్నాడు కదండి. మరి సచ్చేదాకా తాగాలి కదండి. అర్ధరాత్రి ఇంటికొస్తాడు, అది లేదు ఇది లేదని ఏదెతుకు తింటాడు బాబు గారు. ఇవ్వకపోతే మా అమ్మ వైపు సీరేస్తానండి, నన్ను బండబూతూ తింటానండి. కూలో నాలో చేసి నేను 4 డబ్బులు తెస్తానండి. నేను కూడండి మా అమ్మహోను పడేస్తానండి. నువ్వు ఊరుకోయే. అదేంటి, అమ్మాయి లోపలనే మాట్లాడుతుంది? రామ్మా, బయటిరా. అది బయటికి రావాలంటే నేను లోపలికి వెళ్ళాలి బాబుగారు. ఉన్నది ఒక్క చీరేనండి. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతు కవించి మ్రోతాను, నేను సైతం ప్రపంచాక్షపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను. అయ్యి బాబాయ్, పంతులు గారా, ఇదేంటండి బాబాయ్ ఇలాగొచ్చారు? లోకమంతా తలకిందులైపోద్దండి. ఏంటి చిన్నబాబు గారా? రండి బాబు రండి. మీ నాన్నగారితో గొడవ పెట్టుకున్నారని కదా బాబు, కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చారు బాబు. మాలాంటి వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి గొడవలు పెట్టుకుంటాం, తమరు లాంటి చదువుకున్న వాళ్ళు గొడవలు పెట్టుకుని ఇక్కడికి వస్తారు కదా. అరే అప్పగా అయ్యగారికి 200 మిల్లీగ్రాములు పోయిరా. ఏ క్లాస్? 200 మిల్లీలు తాగితే గొడవలు తగ్గిపోతాయంటావా? తాగి చూడండి బాబు, తర్వాత చెప్పండి కదా. నేను వచ్చింది తాగడం కోసం కాదు, మీ అందరి చేత తాగుడు మానిపించడం కోసం. మహాత్మా గాంధీ గారు వచ్చారా? చూడండి బాబు, గాంధీ గారికి 100 ఏళ్ళు నిన్నగానే ఇచ్చారు బాబు. ఏంట్రా నీతులు చెప్తున్నావు? ఏమయ్యా, నీ వ్యాపారం కోసం ఇంతమంది ఉసురు పోసుకుంటావా? నీకేం న్యాయంగా ఉందంటే? నువ్వు చెప్తే మేము వ్యాపారం అది కాదయ్యా, నేను చెప్పే. సంధ్య వందనం, సంధ్య వందనం, సంధ్య వందనం, సంధ్యావందనం చెయ్యబోతున్నాను.
సంచి చాలా అందంగా ఉంది. గురుగారు గురుగారు, అటు చూడండి గురుగారు, సంచి ఎంత అందంగా ఉందో. వాళ్ళు తాగి తందనాలాడితే మీకెందుకో? ఎంత కొట్టారు? ఎన్ని దెబ్బలు? మంచి చెప్తే కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయో? మంచి చెడు తెలిసే స్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళెందుకు తాగుబోతులవుతారు? అయితే మాత్రం పెద్ద బిలహరి గణపతి శాస్త్రి గారు కొడుకువు కళ్ళు పాకలు చొరబడి దెబ్బలు తిని రావడానికి మీకు సిగ్గుగా లేదు? తిరిగి చావుగొట్టలేకపోయినా వాళ్ళని. నేను తాగలేను కదా. నా భాషలో నేను మాట్లాడాను, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడారు. మాట్లాడడం వరకు సరే, కానీ బొత్తుగా నాటు భాషలో మాట్లాడారు సన్నాసులు. మరెప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకోకుండా మీకు మంచి బుద్ధి చెప్పారు వాళ్ళు. వాళ్ళకు బుద్ధి వచ్చేంత వరకు నాకు బుద్ధి రాదుగా. అంటే ఇంకా వాళ్ళ చేత తాగుడు మాన్పించగలనని అనుకుంటున్నారా? ప్రయత్నిస్తాను. మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని తంటే? తనులు తింటాను. మళ్ళీ నా ప్రయత్నం నేను చేస్తాను. మళ్ళీ చేస్తాను. ఈ ఊళ్ళో ఏ మూల ఏ చెడ్డ జరిగినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం తాగుడేనని తెలుస్తుంది. అలాంటి తాగుడు నేను మాన్పిస్తాను. నా ప్రాణాలు పోయినా సరే అదే నా లక్ష్యం, గమ్యం కూడా. మీ గమ్యం తర్వాత, కాపడం ఇప్పుడు. అల్లుగుడ్డయే ఎర్రంగని మా బొమ్మర్తి కాడు అల్లిగినాడు నా పిచ్చి తండ్రి. ఇచ్చిన దొరువులు సాలేదా? మళ్ళీ వచ్చావు? అవును, మళ్ళీ వచ్చాను. ఇక్కడున్న వీళ్ళెవరూ తాగడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. తాగొద్దని చెప్పడానికి నువ్వెవడవయ్యా? ఆకాశం నుంచి దిగొచ్చిన దేవుడువా? వెళ్ళరమ్మా. ఏమండి, ఒక్కసారి నా మాట. అంటే మంచి మాటలతో చెప్తే వినిపించుకోరన్నమాట. మీ భాషలో చెప్పాలంటారు. చెప్తా. ఆ భాష నాకు బాగా తెలుసు. బాబు, దండాలు బాబు, దండలేండి బాబు, మీకు దండం. అందరికీ ఇదే చెప్పడం. ఇక మీద ఎవడన్నా తాగాడంటే ఒళ్ళు కుళ్ళ పొడి చేస్తానంతే.